మనకి వచ్చిన రీల్ కూడా మనం చూస్తున్నాం. తను సరదాగా దూకింది, తను స్విమ్ చేసింది, ఇవన్నీ చూసి కూడా అదేదో సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం కూడా కొందరు మహానుభావులు చేశారు, ప్రముఖులు. వాళ్ళకి ఎట్లా వాళ్ళని తిట్టాలి, వాళ్ళకి బుద్ధి జ్ఞానము లేదా మానవత్వం ఇవన్నీ ఉన్నాయా లేవా అని అడగటం అనేది చిన్న మాట, చిన్న ప్రశ్న. అసలు సూసైడ్ చేసుకోవడం ఏంటి, ఎందుకు వస్తుంది ఆ మాట, అసలు అమ్మాయికి ఏంటి అవసరం, ఏంటి డబ్బు లేదా, లేకపోతే అమ్మాయికి చదువు లేదా, ఇంట్లో ఏమైనా సమస్యలా, అసలు ఏమీ లేదు, ప్రశాంతమైన మనసు, ఆ ప్రశాంతంగా ఉన్న లైఫ్ తనది, చక్కగా లీడ్ చేసుకుంటుంది లైఫ్ ని. ఎవరెవరో వచ్చి సూసైడ్ కొత్త కొత్త రంగులు పులమడం అన్నమాట. ఇలాంటి వాళ్ళని మరి మనం బ్యాన్ చేయాలి ఒక రకంగా, అది మనం అడగవలసిన విషయమే. అసలు మీకేం అవసరం, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా చేయమని అడిగారా, లేకపోతే పబ్లిసిటీ చేయమని అడిగారా, ఏం అడగలేదు కదా. మీరు తెలుసుకోండి ఎందుకు అట్లా ఆమె దూకాల్సి వచ్చింది, తెలుసుకుని మీరు చేయండి ఏదైనా. అది విషయం అది కాదు కదా. తెలియని వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా సరే అలాగే అనుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర బంధువులు కూడా ఇవన్నీ చూడకపోవచ్చు, కానీ ఏదన్నా చెవిలో పడింది అనుకోండి, అదే నిజం అనుకుంటారు కదా. అన్నెసరిగా వాళ్ళకి బ్లేమ్స్ వస్తాయి, చాలా బాధాకరం అనమాట. ఏ రకంగా కూడా ఏ విషయాన్ని కూడా నిరూపించుకోలేని స్థితిలో ఉంటారు.